మానవ యుద్ధాల్లో చాలా మంది చనిపోయారు. రష్యాని అంతం చేయడం కోసం యుక్రెయిన్ వైరస్ ను తయారు చేసి పంపింది. యుఎస్ ఇరాక్కి న్యూక్లియర్ వెపన్స్ ని పంపించింది. చాలా తక్కువ మంది మనుషులే బ్రతికారు. యుద్ధాలు అయిపోయాక ప్రభుత్వాలు పడిపోయాయి. పౌరులే తమ నాయకుల్ని ఎంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 10 దేశాలు మాత్రమే మిగిలిన్నాయి. ఆ 10 దేశాలను సెక్టార్స్ అని పిలిచారు. ఆ సెక్టార్స్ అన్నిటిలోకి యుఎస్ సెక్టారే అతి శక్తివంతమైనదిగా మారింది. కానీ భూమి మీద మనుషులు మాత్రమే జీవించట్లేదు. డీవియంట్స్ కూడా ఈ సెక్టార్స్ లో నివసిస్తున్నారు. ప్రాణాలకు భయపడి దాక్కుని ఉన్నారు. నేను కూడా వాళ్ళల్లో ఒకరిని. చాలా మందిలాగే ఈ గ్రహం నుంచి మమ్మల్ని అంతం చేయాలనుకునే వాళ్ళని ఎదిరించి పోరాడుతున్నాను. ఇదంతా సివిల్ బ్యాటిల్స్ తో మొదలైంది. మనుషులు మా శక్తుల్ని యువి చార్జర్స్ తో అదుపు చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం మనుషులు డీవియంట్స్ ని బంధించి చిత్రహింసలు చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్లతో కలిసిపోమని బలవంత పెట్టి మా వాళ్లను మా చేతే చంపిస్తున్నారు. బ్రతుకున్న వాళ్ళు మా సెక్టర్ లో మెయిన్ టోర్నమెంట్ లో పాల్గొంటారు, డొమినియన్స్ బ్యాటిల్లో. డొమినియన్స్ బ్యాటిల్. దీనిలో ఉన్మాది డొమినియన్ హార్వే అనే వ్యక్తి ఏర్పరిచాడు. ఈ ఇమోర్టల్ వార్స్ ని అతనే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ అయ్యే షో. ఈ ఫైట్ ని యుఎస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్ గా మారింది. ప్రతి సంవత్సరం ఈ రోజు కోసమే జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది చాలా కష్టకాలం. అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే నేను కొట్టుకుని చావడాన్ని ప్రపంచమంతా ఆనందంగా వీక్షిస్తుంది. తీసుకురా, నన్ను వదిలేయండి. ఆగు. పట్టుకో, పద మోసుకు వెళ్దాం త్వరగా. అలాగే. ఇందులో ఎంతమంది పని అయిపోతుందో.
ఇలా చూడండి, ఎల్లప్పుడూ ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ ఛార్జింగ్ లో ఉండాలి. అలాగే. వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీకు అసలు బుద్ధి లేదా? ఈ యూవీ రేస్ వల్లే మనం ఇప్పటి వరకు బతుకున్నాం. వీటితోనే మనం డీవియంట్స్ ని కంట్రోల్ చేయగలం. ఎక్కువ కంట్రోల్ చేస్తున్నావేమో అనిపిస్తోంది. వాళ్ళ మీద నీకు సానుభూతి కలుగుతోందా? నీకు వయసు అయిపోయింది, బలహీన పడిపోయావు. అందుకే నువ్వు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు. ముందే చెప్పాను కదా, ఆ తప్పు నేను చేసింది కాదు. కానీ ఆ తప్పు చేసింది మీ టీం వాళ్లే కదా. దీని గురించి డొమినియన్ ఏమంటారో నాకు వినాలని ఉంది. నీ మీద ఆయన ఎప్పటి నుంచో కోపంగానే ఉన్నారు. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. నీ పని అయిపోయింది. వెళ్ళు. అసలేం చోటిది? చూస్తుంటే జైల్లో అనిపించట్లా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ముందు నాకు ఇదేం చెప్పలేదు. మళ్ళీ ప్రయత్నిస్తావా? ఇక నుంచి ఇదే నీ ఇల్లు. ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని పడుండు. Sir. What is it? You requested my presence? సార్, దయచేసి నా తప్పును క్షమించండి. ఏమన్నా తాగుతావా? వద్దు సార్, నేనేమి తాగను. సరే, అసలేం జరిగింది? అదో చిన్న తప్పు. మా వాళ్ళు అది ఒక విషయం చెప్తాను. వాళ్ళు కూడా నా వాళ్లే. డీవియంట్ ని సరిగ్గా పట్టుకోలేకపోయారు, అందుకే తప్పించుకుంది. ఫుల్లుగా ట్రైన్ అయిన గార్డ్స్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల డీవియంట్ ఎస్కేప్ అయిపోయిందన్నమాట. ఆ తప్పు వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? నా సెక్టర్, నా నెట్వర్క్, అలాగే నా షో. సార్, దయచేసి క్షమించండి. ఇలా చూడు, మా కోసం నువ్వు ఎంతకాలంగా పనిచేస్తున్నావు? చాలా కాలం నుంచి. అంటే 6 ఏళ్ల నుంచి. ఇలా చూడు, తప్పులనేవి జరగకూడదు. అది మనకి మంచిది కాదు. అర్థమైంది సార్. ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. ఇంకెప్పుడు నీ వల్ల ఈ తప్పు జరగదు. గార్డ్స్, దయచేసి మీరొచ్చి ఈ చెత్తని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారా? ఏంటి చెత్త?
నీకు తెలుసా కోస్టా ఈరోజు ఉదయం చనిపోయాడు. ఎలా? తనని తాను కాల్చుకొని చనిపోయాడంట. తల్లో కాల్చుకున్నాడంట. అదంతా అబద్ధం. తన టీం తప్పు తన చావుకొచ్చింది. నిజంగానా? అవును. తప్పులు చేయకూడదని నీకు తెలీదా ఏంటి? కానీ మనం పైకి వెళ్ళడానికి ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి నాకు ఓకే. ఆల్ రైట్. ఏయ్, పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కఠినంగా ఉంటుందా? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు. వాళ్ళు వీధుల్లో తిరగకుండా ఉంటే చాలు. ఆ. ఏమైంది? ఎందుకు అలా కూర్చున్నావు? నువ్వింత దూరం వచ్చావంటే ఆశ్చర్యంగా ఉంది. నేనేమీ ఇక్కడికి రావాలనుకోలేదు. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చారు. మేం మాత్రం ఇష్టపడి వచ్చామా? సరే, నీ కథ ఏంటో చెప్పు. ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు. ఎలాంటి కథ లేదు. అసలు నేను ఇక్కడ ఉండవలసిన దాన్ని కాదు. ఫైట్ చేసి చేసి అలసిపోయాను. కానీ నేను బ్రతికుండాలంటే ఏం చేయాలో అవన్నీ చేస్తాను. నేను వదిలేసి వచ్చిన జీవితాన్ని మళ్ళీ ప్రశాంతంగా జీవిస్తే చాలు. నేను కూడా. డారెల్, విషయం ఏంటి? అంతా సూపర్. ఎంత సూపర్? అన్ని సెక్టార్లకి మనం బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. రష్యా, ఆఫ్రికా, మెక్సికో అందరూ మన కోసం రెడీగా ఉన్నారు. సంతోషకరమైన వార్త చెప్పావు. సరే, ఇప్పుడు మనం స్పెషల్ గెస్టులను మీట్ అవుదాం. ప్రపంచం ముందు నువ్వు నేను నిలబడినప్పుడు నేను నీతో ఫైట్ చేయను. ఆ టైమే వచ్చినప్పుడు నేను నీతో ఫైట్ చేస్తాను. నీ మీద గెలుస్తాను కూడా. నిక్స్ మోరోస్ ని ఓడించగలవా? అదేదో పెద్ద కష్టమైన పని అన్నట్టు చెప్తున్నావు. తన మాన్స్టర్, హంతకురాలు. తను ఈ గేమ్ కోసం ప్రజల్ని చంపేసింది. ఎడారి తుఫాన్ల దేవతల్లారా, నువ్వు గెలవలేవని చెప్పానా? నీకంటే నేను శక్తివంతురాల్ని. కాదు, నువ్వు పొరపాటు పడ్డావు. నేనే శక్తివంతుణ్ణి. నా కుటుంబ సభ్యుల్ని నేనేమీ చేయలేను. అర్థమైందా? నీకు నాకు ఉన్న వ్యత్యాసం అదే. మనల్ని గనక ఈ ఆటలోకి బలవంతంగా తోస్తే నువ్వు నా సోదరుడు అనే విషయాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టేసి నిన్ను నేను శత్రువుగానే చూస్తాను. అంతా అయిపోయింది. చావడానికి సిద్ధమేనా? ఇది అందం కాదన్న విషయం నీకు నాకు తెలుసు. వాళ్ళకేం కావాలో అది చేసే. సేత అందరికంటే చాలా శక్తివంతమైన డీవియంట్.
తన దారికి అడ్డొచ్చిన వారు ఎవరినైనా సరే తను చంపేస్తుంది. అది కూడా చూద్దాం. ఈ చోటంతా యూవీ లైన్స్ ఉన్నాయి. మన శక్తులు ఉపయోగించలేం. అంతా వాళ్ళ ఆధీనంలో ఉంది. సరే, నీ గురించి కొంచెం చెప్పు. కొంతకాలం మనం ఇక్కడ ఉంటామనిపిస్తోంది. నేను తర్వాత చంపబోయేది ఎవరినని తెలుసుకోవాలిగా. నేనేదో ఊరికే అన్నాను. అది నా కుటుంబానికి తెలిసేటప్పటికి నాకు 7 ఏళ్ళు. ఏం తెలిసింది? నేనేంటని వాళ్ళు నన్ను అసహ్యించుకున్నారు. కాబట్టి నేను ఇంట్లో నుంచి పారిపోయాను. ఆ తర్వాత సహాయం కావాల్సిన వాళ్ళకి చేసేదాన్ని. అప్పుడు ఒకరోజు నాలో ఉన్న శక్తి గురించి నాకు పూర్తిగా తెలిసింది. హే, నీకేమైంది? సరే, నీ పేరేంటి? అలివ్ సమ్మర్లిన్. కాదు, వాళ్ళు నిన్నేమని పిలుస్తారు? వాళ్ళేమని పిలుస్తారు? ఓ ట్రైకాలిప్స్. బాగుంది. నీ పేరు? ఐరా. బాగుంది. తినడానికి ఏమైనా ఇస్తారా? ఇస్తాం. ఎంగిలాకులు. ఏంటి? మేం తిన్నాక ఎంగిలాకులు ఇస్తామని చెప్పాను. చూడు, ఇష్టం వచ్చినట్టు వాగావనుకో పళ్ళు రాలగొడతాను. అంత సరదాగా ఉందా? రా అయితే చూసుకుందాం. అలాగే. నీకు విషయం తెలుసా? నా మాట అరిచే కుక్క కరవదంటారు. నా చిక్కుతో అప్పుడు చూసుకుంటా. నాకేదైనా తినడానికి కావాలి. ఏంటది? ఏం చేస్తున్నారు? బాడీని స్కాన్ చేస్తుంది. మన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని అంతా రికార్డ్ చేస్తుంది. దీని ద్వారానే ఏ ఇద్దరికి ఫైట్ పెట్టొచ్చో వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ నీకెలా తెలుసు? ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తానని నాకు తెలుసు. కాబట్టి అన్నిటి గురించి తెలుసుకున్నాను. అందుకే నేనిప్పుడు సిద్ధంగా ముందుకి ఉన్నాను. రారా. ఎవరిని రా అంటున్నావు? మర్యాదగా వచ్చి ఇవాల్యుయేషన్ చేయించుకో. ఓ, నువ్వు పిలిచింది నాకు వినపడలేదు. నీలాంటి వాళ్ళందరూ ఊరికే అరుపులే. నిజానికి నీకు అంత సత్తా లేదు. నన్ను బయటకు వదులు, నీ బెండు తీస్తా. అది చూద్దామనే చెప్తున్నా. ఇంకా ఎక్కువ మాట్లాడావో నిన్ను జైల్లోనే చంపేస్తాను. జెంట్మెన్, ప్రపంచం ఎప్పుడు విభజించబడింది. ధనవంతుడు, పేదవాడు, బలవంతుడు, బలహీనుడని. అసలు ప్రశ్న ఏమిటంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారన్నదే. పోయిన సంవత్సరం మనం ఫీనిక్స్ ఎంత అద్భుతంగా విజయం సాధించిందో మనందరం చూశాం. కానీ ఈసారి సర్పాల మధ్య యుద్ధం జరుగుతుంది. 365 రోజులు ఈ రోజు కోసమే మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. మన వాళ్ళందరం ఒకటిగా చేరి
ఈ ప్రపంచం బాగుపట్టాన్ని వీక్షిస్తున్నాం. ఏ సెక్టార్ నుంచి ఏ సర్పం ఈ సంవత్సరం రిప్రజెంట్ చేయబోతుందో మనందరం చూడబోతున్నాం. ఫ్రాన్స్, ముందు మీరు చెప్పండి. ఇది బ్లాక్ మాంబో. కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు. మంచి చాయిస్. మెక్సికో. ద బ్లడ్ పైథాన్. ద రివర్ జాక్. ది సైమీస్ పామ్ వైపర్. ద కేన్ బ్రేక్. ద నైటింగేల్ ఎడర్. ద కాపర్ హెడ్. ద బ్లూ క్రైట్. రష్యా. ద ఎమరాల్డ్ బోవా. ద కింగ్ కోబ్రా. ఈ సంవత్సరం ఎవరు గెలవబోతున్నారు? బ్లాక్అవుట్. జర్మనీ. స్కిల్డ్ అసాసియన్. సూపర్ హ్యూమన్ సెన్సర్స్ ని, ఎన్విరాన్మెంటల్ రేడార్ ని డెవలప్ చేసుకున్నారు. బ్లడ్ షెడ్. ఇంగ్లాండ్. పక్క వాళ్ళ శక్తిని అతనిలోకి లాక్కునే శక్తి అతనుకుంది. ఆట్మో. ఆస్ట్రేలియా. ఎర్త్ యొక్క ఎలిమెంట్స్ ని మ్యానిపులేట్ చేసే శక్తి అతనుకుంది. సిన్. ఆఫ్రికా. సూపర్ స్ట్రెంగ్త్. తను చీకటి శక్తుల్ని ఉపయోగించి పాతాళంలో ఉన్న తన పిల్లల్ని రప్పించగలదు. కార్లీ ఇంకా ట్యాంక్. రష్యా. కార్లీ ఫ్యూచర్ ని స్కాన్ చేయగలదు. తన పార్ట్నర్ తో టెలిపతితో కమ్యూనికేట్ చేయగలదు. ఏంటి తను పిల్ల? ద ట్యాంక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ని జనరేట్ చేయగలడు. ఏయోలోస్. యుక్రెయిన్. ఒలింపిక్ మార్షల్ ఆర్టిస్ట్. ఎక్స్ట్రీమ్ స్పీడ్ ని, స్ట్రెంగ్త్ ని జనరేట్ చేయగలడు. ద చార్జ్. ఫ్రాన్స్. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి వదలగలిగే శక్తి ఉంది. ఐరో. మెక్సికో. ఫైర్ ని కంట్రోల్ చేసి మ్యానిపులేట్ చేసే శక్తి ఉంది. బీకే. ఇండియా. స్కిల్డ్ అసాసియన్. శ్వాసతోనూ స్పర్శతోనూ డార్క్ ఫోర్స్ ను జనరేట్ చేసే శక్తి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైక్లేవ్. యునైటెడ్ స్టేట్స్. టెలికనిసెస్. సూపర్ స్ట్రెంగ్త్ ఇంకా డ్యూరబిలిటీ. టెలిపతి. బాడీ కాంటాక్ట్ తో పవర్స్ ని లాక్కునే శక్తి ఉంది. మన బ్యాటిల్ గ్రౌండ్స్ ని మనందరం సెలెక్ట్ చేసేసుకున్నాం. ఎంటర్ అవ్వాలంటే ఇదే సమయం. దయచేసి సెల్ బ్లాక్ 4 కి వెళ్ళండి. తనని దేవత అంటారు. మిక్స్ మోరస్ ని ఒక ఈజిప్షియన్ దేవత అంటారు. అందుకే తనని చంపడం అంత సులువు కాదు. బాగుందే. ఇది షో కోసం అనుకుంటా. అందులో స్టార్స్ మనమే కదా.
సరే, తర్వాత ఏం జరుగుతుంది? మనల్ని మొత్తం స్కాన్ చేసేశారు కాబట్టి 1 నుంచి 10 వరకు మనకు రేటింగ్స్ ఇస్తారు. దాన్ని బట్టి ముందు మనం ఎవరితో ఫైట్ చేయాలో నిర్ణయింపబడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అంటే ఇప్పుడు మనల్ని ఒక 10 మంది విడివిడిగా కలుస్తారు. అంటే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు. ఆ తర్వాత మన ఎంట్రీని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత మొదలవుతుంది. మనల్ని 3 సార్లు ఆ స్ట్రిల్తో కొడతారు. సరిగ్గా నిలబడ్డానికి కూడా మనకు శక్తి ఉండదు. ఆ తర్వాత ప్రపంచానికి మనమెవరం, ఏం చేయగలమని చెప్తారు. తర్వాత మన జీవితంలోని ఆఖరి 24 గంటల కౌంట్డౌన్ మొదలవుతుంది. నన్ను ఇక్కడ నుంచి మర్యాదగా బయటికి తీసుకుపోండి. నీ చుట్టూ అంతా స్టీలే ఉంది, నీకు కనపట్టలేదా? నీకు కావాలంటే నువ్వు ఎప్పుడో ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు, కానీ కుదరలేదు. ఇలా ఇక్కడ బందీవైపోయావు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నీ అన్నవారు ఎవరూ లేరు కాబట్టి. ఒక విషయం చెప్తాను, నువ్వు నీ బుర్రలోకి ఎక్కించుకో. ఇక నుంచి ఇదే నీ జీవితం. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఇదే నా జీవితం కాదు, ఇదొక డైవర్షన్ అండ్ డిస్ట్రాక్షన్. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికల్లా తలాడిస్తూ కుక్కలా పడి ఉండాలా? మీరు మీ అనాలిసిస్ చేశారు, నేను చెప్పేది వినండి. నా వల్ల కాదు. ఇక నేను మీకోసం పని చేయలేను. గేమ్ ఓవర్. నీకసలు మతిపోయినట్టుంది. డొమినియన్ రాలేదు. నువ్వు ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోయావు. నిన్ను కలవడానికి వస్తాడనుకున్నావా? ఇప్పుడు అతను ఏం చేస్తారు? అతన్ని సెల్ బ్లాక్ 1కి తీసుకెళ్తున్నారు. ఆ సెల్ బ్లాక్ 1లో ఏముంది? సెల్ బ్లాక్ 1 అనేది మామూలు సెల్స్ కాదు, అవి డ్రైనీ చేంబర్స్ లాంటివి. అంతా చీకటిగా ఉంటుంది. అక్కడ సూర్యకిరణాలనేవి పడనే పడవు. డొమినియన్ తన రూల్స్ ని పాటించని డీవియన్స్ ని అక్కడ పడేస్తాడు. ఇంకా అదుపు చేయలేని వాళ్ళను కూడా అక్కడే పడేస్తాడు. వాళ్ళకి కేవలం మందులు మాత్రమే ఇస్తారు, అవి వాళ్ళని చంపేస్తాయి. కొంతమందిని జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ కోసం కూడా ఉపయోగిస్తున్నారని పుకారుంది. లియో, ఎవరతను? మనకి రీప్లేస్మెంట్. రిజిస్ట్రేషన్ వరకు ఎవరు వెళ్ళలేకపోతే వాళ్ళ ప్లేస్లోకి ఇతను వస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే అతను ఒక సబ్స్టిట్యూట్. సివిల్ బ్యాటిల్స్కి ఎన్నో నెలల క్రితమే అతన్ని అనౌన్స్ చేశారు.
తనని లాక్ చేసేసాం. లాకింగ్ అయిపోయింది, ఇక మొదలు పెట్టొచ్చు. జెంట్ల్మెన్, ఇప్పుడు ఇది షో టైం. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే 5, 4. హలో ప్రపంచ పౌరులారా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. మన కష్టం, మన శ్రమ ఈ రోజు ఫుల్ గా పరీక్షింపబడుతుంది. ఇన్ని సంవత్సరాల్లో మనకు ఎన్నో తీపి గుర్తులున్నాయి. హే, హే, చాలా గొప్ప మొదలవుతుంది, విజయాలను మొదలవుతుంది. చూసాం, ఆపండి, చాలా ఆపండి, దారుణమైన గొడవ ఆపండి. ఓటముల్ని చూడండి. చూసాం. ఈ సంవత్సరం చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతుంది. నా చేతిలో ఇప్పుడు ద ఇమ్మోర్టల్ వార్స్ BQ's లిస్ట్ ఉంది. మీ గురించి ఏమో తెలియదు కానీ ఈ సంవత్సరం సెలక్షన్స్ కి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ సంవత్సరం చరిత్రలోనే ఎవ్వరూ చూడని స్ట్రాంగెస్ట్ డీవియన్స్ పాల్గొంటున్నారని తెలిసింది. సరే, మొదలు పెడదాం. ముందుగా ర్యాంక్ 5 లో ఉన్నది ద చార్జ్. తర్వాత 6వ స్థానంలో ఉన్నది ద ఆట్మో. ర్యాంక్ నెంబర్ 7 లో ఉన్నది ఇంగ్లాండ్ యొక్క లియో. ర్యాంక్ నెంబర్ 7 లో ఇంకో ఇద్దరున్నారు, కార్లీ ఇంకా ట్యాంక్. సిన్ కూడా ర్యాంక్ నెంబర్ 7. ఐరో ర్యాంకింగ్ ఏమో 8. ఎయిలోస్ ర్యాంకింగ్ నెంబర్ 8. బ్లాక్అవుట్ ర్యాంకింగ్ ఏమో 8. డీకే ర్యాంకింగ్ నెంబర్ 9. చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రైక్లిప్స్ ర్యాంక్ ఏమో ఫుల్ 10. ఇమ్మోర్టల్ వార్స్ లో ఇలా ఎప్పుడూ జరగలేదని నాకు తెలుసు. అందుకే చెప్పాను ఈ సంవత్సరం చరిత్రలో నిలిచిపోతుంది అని. కాబట్టి లాంబెంట్ సిటీ తరపున మీ అందరికీ స్వాగతం. USA గెలుస్తుంది. కాదు, ఇండియానే గెలుస్తుంది. తను భయంకరంగా ఉంది. US మీద 100. ఖచ్చితంగా తను 3rd రౌండ్కి వస్తుంది. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది, అవును కదా? ఒక్క నిమిషం, తను చెప్పింది నిజమే. బలహీనులు వర్సెస్ బలవంతులు. బలహీనుల్ని అంతం చేసేస్తే బలవంతులు ఒకరితో ఒకరు పోటీ పడతారు. అప్పుడు షో పెద్ద హిట్ అవుతుంది. ఇవన్నీ నీకెలా తెలుసు? ముందే చెప్పానుగా, రీసెర్చ్ చేశానని. ఎంత రీసెర్చ్ చేసినా ఇంత ఇన్ఫర్మేషన్ తెలీదు. నీకు చాలా విషయాలు తెలుసు. నువ్వు ఇందాక ఇక్కడికి వస్తానని నాకు తెలుసన్నావు, కానీ నిజానికి నువ్వే ఇక్కడికి రావాలనుకున్నావు. నేను చెప్పింది కరెక్టేనా? అవును, కరెక్టే. నేనే ఇక్కడికి రావాలనుకున్నాను. మా అమ్మని చంపేశారు 5 ఏళ్ల క్రితం 10 పేజ్ ఇమ్మోర్టల్ వార్స్లో. 2వ రౌండ్ దాటలేకపోయింది. డొమినియన్ మనుషుల్లో ఒకరి ద్వారా మా నాన్నగారితో కాంటాక్ట్లో ఉంది. కానీ డొమినియన్కి ఈ విషయం తెలిసిపోయి తనని చంపేశాడు. ఆ తర్వాత మా నాన్నగారిని కూడా చంపేశాడు. కానీ మా నాన్నగారు నాకు అన్ని విషయాలు చెప్పేశారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. డొమినియన్ చేసిన పాపాలకు అనుభవిస్తాడు. ఏదీ నన్ను ఆపలేదు. అది ఒక్కడు చేసే పని కాదు. ఇంకా చెప్పాలంటే మనిద్దరం కలిసినా చేయలేం. ఒక్క మనిషిని ఆపడం కాదు, ప్రభుత్వాన్ని ఆపాలి. శాంతి అంటే ఏంటో ప్రజలు మర్చిపోయారు. అయితే మనం ఏం చేయాలంటావు? మనం ఆడదాం, ఫైట్ చేద్దాం, మనం బ్రతుకుదాం, కానీ ఎవరిని అలరించొద్దు.
5? చ హే, నువ్వు ఎందుకని అంత స్పెషల్ అయ్యావు? ఇక్కడికొస్తే చూపిస్తాను, అప్పుడు నీకే అర్థమవుతుంది. నిజమే చెప్తున్నాను, నేను నీకు చూపిస్తాను. అక్కర్లేదులే, అయినా నువ్వు ఇంత దూరం ఎలా రాగలిగావా అని డౌట్తో అడిగాను. హాయ్, నీ పేరేంటి? నా పేరు కార్లా. ఈయనేమో ట్యాంక్. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? సరే, అడిగావు కాబట్టి చెప్తున్నాను. నాకు ఉత్సాహంగా ఉంది. నేను టాప్ 10 వాళ్ళందరినీ చూడగలిగాను. మీకు వాళ్ళందరూ నచ్చారు కదా? నచ్చారు. సరే, నేను ఫైనల్ రౌండ్ లో గెలిస్తే తర్వాత ఏమవుతుంది? మీకు అవార్డ్స్ లభిస్తాయి. ఏమిటవి? పవర్, స్వేచ్ఛ. అయితే దీన్ని త్వరగా మొదలు పెట్టండి. ప్రపంచ పౌరులారా, సమయం ఆసన్నమైంది. మీరు చేస్తున్న పనులు ఆపేయండి. ఈ కొత్త ఇమ్మోర్టల్ వార్స్ ని చూసి ఆనందించండి. రిప్రజెంటేటివ్స్ మ్యాచింగ్ అయిపోయింది. మొదటి మ్యాచ్ లియో వర్సెస్ బ్లాక్అవుట్. జర్మనీకి 2 ఏళ్లుగా మంచి ఫైటర్ లభించలేదు. ఇతనేం చేస్తాడో చూడాలి. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఎప్పుడూ పై చేయిలోనే ఉంది. అయినా మెడికల్ రీజన్స్ వల్ల ప్రైమరీ ఫైటర్ ని మార్చేశారు. అతనికి బదులుగా లియో ఫైట్ చేస్తాడు. ఓకే, లైట్స్ ఆన్ చేయండి. ఎన్విరాన్మెంట్ సౌండ్ ను పెంచండి. ఈజీ ఈజీ ఈజీ, స్లోగా పెంచండి. అండ్ గో. మరి నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధమా? షో స్టార్టింగ్ లోనే అదిరిపోయింది. బానే ఆడుతున్నావు. తీసుకో తీసుకో. ఇది ఎలా ఉంది? ఇలా నువ్వు చేసి ఉండకూడదు.
షో ప్రారంభంలోనే అదిరిపోయింది. తర్వాత మ్యాచ్ ఎవరెవరికి బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్. ట్యాంక్, నాకు చావాలని లేదు. ఇది చాలా తప్పు. ప్రతి ఫైట్కి ముందు మనల్ని ఇలా బలహీనపరిస్తే మనం ఎలా పోరాడగలం? ప్రతి ఫైట్కి ముందు యూవీ చార్జెస్ని మనకి ఇంజెక్ట్ చేస్తారు. అది స్మాల్ డోసే కానీ మన ఎనర్జీ, మన పవర్, బలం అన్నీ పెరుగుతాయి. తర్వాత జరిగే 2 ఫైట్లు చాలా ఫాస్ట్గా జరుగుతాయి. బలవంతుల్ని ఆఖరి వరకు దింపరు, ముందు బలహీనుల వరకు ఆడిస్తారు. తర్వాత చివరికి మనమిద్దరం మిగులుతాం. తర్వాత ఎవరు? ఆ పాప. మీ రేటింగ్ 9 అన్నారు. ఇలాంటివి ఎన్నో చూశాను.
ఇది చూడలేదుగా. ఇక్కడికి రావడానికి ముందు ఫైటింగ్ స్కిల్స్ ని బాగా పెంచుకోవాల్సిందే. నచ్చిందా? యా, నచ్చింది. ఇది చూడు, ఇదేగా మీరు చూడాలనుకుంది? ఇదేగా మీరు చూడాలని ఆశపడింది? గట్టిగా ట్యాంక్, గట్టిగా చంపేయ్. ఇలా చూడు, నాకు ఇలా చేయడం ఇష్టం లేదు. నీ రేటింగ్ 10. నువ్వేమీ అంత బలంగా లేవే. ప్లీజ్. నాకు తనతో ఫైట్ చేయాలని లేదు. స్వాతంత్ర్యం కోసం ఫైట్ చేస్తాను. నేను అందుకే చేస్తున్నాను. చంపేసింది. I'm sorry. అద్భుతం. మ్యాచ్లు చాలా ఆసక్తికరంగా జరిగాయి. ఆటగాళ్ల శక్తిని, బలాన్ని ప్రదర్శించి మనల్ని ఆనందపరచడమే ఈ గేమ్ యొక్క ఉద్దేశం. ప్రేక్షకులారా,
మీరు ఐరో మ్యాచ్ ని బాగా చూసారా? ఆ కుట్టుడిని తను తట్టుకోలేకపోయింది, అందుకే చంపేసింది. సరే ఇప్పుడు కాసేపు డ్రింక్స్ బ్రేక్. మీరు చల్లగా ఏదైనా తాగుతూ ఉండండి. బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ బెట్ కట్టండి, గెలిచిన వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసుకోండి. క్వార్టర్ ఫైనల్స్ రాబోతున్నాయి, దానికి ముందు ఈ మెసేజెస్ చూడండి. ఈ బ్రేక్ తర్వాత ఇమ్మోర్టల్స్ లో తర్వాత భాగం చూద్దాం. నేను తన బిడ్డల్ని చంపేశాను. నేను 3 పిల్లల్ని చంపేశాను. నేను లైవ్ లో మాట్లాడాలి. ఓకే సార్, స్టార్ట్ అయింది. హలో రిప్రజెంటేటివ్స్, నేను డొమినియన్ హార్వీని. నెక్స్ట్ రౌండ్ చేరుకున్నందుకు మిమ్మల్ని అభినందించాలనిపించింది. అంతేకాకుండా మీతో ఒక విషయం పంచుకోవాలనుకున్నాను. మనందరికీ ఒక విషయం కామన్, అదే చావు. వ్యత్యాసం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది. మీ జీవితాలు ఇక మీవి కావు, అవి నా సొంతం. మీరు ఎందుకు పుట్టారో ఆ పని చేయండి. మీరు యుద్ధం చేయండి, చంపండి లేదా చావండి. మీరు చనిపోయినా మీకు కీర్తి లభిస్తుంది. మీరు నా మాట వినకపోతే మీరు అస్సలు ఊహించలేని విధంగా మీ జీవితాన్ని నరకం చేసేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడేం చేద్దాం? ఇంత వార్నింగ్ ఇచ్చాడు. మనం ఈ ఆటని కంటిన్యూ చేద్దాం. జెంట్ల్మెన్, మొదటి రౌండ్ బాగా ఎంటర్టైనింగ్ గా అనిపించింది కదా? రష్యా ఏమైంది? మీరు గెలుస్తారనుకున్నాను. నేను మీకు క్లియర్ గా చెప్పాను, ఈసారి మీ స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ రావాలని. కానీ మీరేమో ఎందుకు పనికిరాని వాళ్ళని తీసుకొచ్చారు. సూపీరియర్ రౌండ్ కి ఫైనల్ 5 చేరుకుంటారో లేదో చూద్దాం. చేరుకోకపోతే చాలా భయంకరమైన మార్పు చేయాల్సి ఉంటుంది. మీకు సమ్మతమేనా? గుడ్. ఇలాంటివి చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నీ వయసు పిల్లల్లా నువ్వు అసలు ఆడుకోవా? ఆడుకో. వదలండి, చేతులు తీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమో తెలీదు.
అర్థమైంది. ఇప్పుడు సమానమైపోయింది. ఏమంటున్నావు? అది బ్లాక్అవుట్ని తీసుకెళ్లిపోయారు కాబట్టి ఫైటర్స్ ఇప్పుడు సరి సంఖ్యలో ఉన్నాం. అవును, నిజమే. అసలు వాళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారు? ఏంటి అంతా ఎలా సాగుతోంది? ఒక అన్నోన్ సిగ్నల్ నుంచి ఇంటర్ఫిరెన్స్ వచ్చింది, కానీ దాన్ని నేను సరిచేశాను. అది తప్ప ఇంకేం లేదు. పడిపోయిన డీవియంట్స్ ని సెల్ బ్లాక్ 2కి తీసుకువెళ్లారు. ఇప్పుడు మనం క్వార్టర్ ఫైనల్స్ కి సిద్ధంగా ఉన్నాం. గుడ్. ఇంకా ఏమేమి ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయో చూద్దాం ఉండు. డెత్ ల్యాండ్స్, ఫారెస్ట్ ఆఫ్ ఐస్, స్ట్రీట్స్ ఆఫ్ ల్యాంబెంట్. సూపర్. ఈ రౌండ్ అదిరిపోతుంది. స్టార్ట్ చేద్దాం. మనిద్దరికి ఎప్పుడు మ్యాచ్ ఉంటుంది? ఉండదు. డీకేకి నాకే మ్యాచ్ ఉంటుంది. మేమే స్ట్రాంగెస్ట్ కాబట్టి. తనొక బిజినెస్ మ్యాన్. మన మ్యాచ్ చివర్లో పెడతాడు. మనం ఫ్రెండ్స్ అని వాడికి తెలుసు. లాస్ట్లో పెడితేనే టీఆర్పీలు బాగా వస్తాయి. ఆ టైం వచ్చినప్పుడు మనం కొడదాం. ఓకే, నేను ఇది చేయగలను. కాదు, లేదు, నేను వెళ్తాను. తనతో నేను ఫైట్ చేస్తాను. హైరో, వద్దు, నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. వదలండి, నన్ను వదిలేయండి. నేను వెళ్తాను ప్లీజ్. వద్దు, నో హైరో. ట్రై క్లాస్. నేను రాను. ఏది మన కంట్రోల్లో లేదు. నేను ఇక ఫైట్ చేయలేను. కానీ నువ్వు చెయ్యాలి. కుదరదు. వాళ్ళు అనుకున్నట్టు నేను చేయను. నేను నీతో ఫైట్ చేయను. నేను మాత్రం చేయాలనుకుంటున్నానా? నీతో ఫైట్ చేసి నేను గెలవలేను. నీతో ఫైట్ చేయడానికి నేను వచ్చానంటే నా చావుకి నేను సిద్ధపడి వచ్చినట్టే లెక్క.
షార్ట్స్ బాగున్నాయి. నీతో ఫైట్ చేయడం నాకు నచ్చింది. ఇప్పుడు నా వంతు. నువ్వు చాలా బలవంతురాలువే. నా బలం అప్పుడే ఏం చూసావు? నన్ను ఓడించగలనని అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. నువ్వు నన్నే అస్సలు తట్టుకోలేకపోతున్నావు. మరి నిక్స్ని ఎలా ఓడిద్దాం అనుకున్నావు? అసలు నాకు నిక్స్ అక్కర్లేదు. అయితే నీకు నిక్స్ అక్కర్లేదంటే మరి ఎవరు? డిమేనియన్. కానీ నువ్వు నా దారికి అడ్డొస్తే నేను నిన్ను కూడా చంపేస్తాను. నువ్వు అయిపోయావు. నీ శక్తిని రుచి చూడు. నువ్వు తనని ఏం చేశావు? ఏం చేయాలో అదే చేశాను. నీకు మూడుతుంది. నా స్వేచ్ఛ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను నీకంటే ఒక్కడుగు ముందున్నాను. నువ్వు నా పద్ధతే ఫాలో అవ్వు. ఎందుకంటే నేను నిన్ను చంపాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
అది నేను ముందే చెప్పానా? నాకు కూడా బాగా నచ్చింది. డీకేకి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. తను ఒక హంతకురాలు. తనతో నేను ఫైట్ చేస్తాను. కానీ దానికి ముందు ఇంకా 2 ఫైట్స్ ఉన్నాయి. ఇది నువ్వు ఖచ్చితంగా గెలవాలి, అర్థమైందా? నాకు ఫైట్ చేయాలని లేదు. ఓ నిజంగానా? మరెందుకు వచ్చావు? నువ్వు ఫైట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేవని తెలుసు కదా, కాబట్టి నువ్వు ఫైట్ చేయాల్సిందే. నేను ఫైట్ చేయను. వినిపిస్తుందా? నేను ఇక ఫైట్ చేయదలుచుకోలేదు. తను ఎందుకలా అంటుంది? ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయి. నాకు ఫైట్ చేయాలని లేదు. మొదలు పెట్టావుగా. ఎందుకు నవ్వుతున్నావు? ప్లీజ్ నువ్వు ఇలా చేయకు. ఇలా చూడు, నువ్వు ఓడిపోకూడదు. డొమినియన్కి గుణపాఠం చెప్పాలి. ప్లీజ్ నువ్వు చేయగలవు. నీ వల్లే నేను ఇలా చేయాల్సి వస్తుంది. చెయ్యమనే అంటున్నా. తను ఏం చేస్తోంది? కట్ చేయండి, వెంటనే కట్ చేయండి. తను బ్రతికే ఉన్నాడా లేదా అని చెక్ చేసింది అనుకుంటా. అయినా తను అలా చేయకూడదు కదా. తను చేసిన పని తప్పుగా అనిపించొచ్చు, కానీ అలా చేయడం వల్ల తను మంచిది అని మనకి తెలుస్తుంది. అసలు ఈ ఆటలో ముఖ్య ఉద్దేశం ఈ గ్రహానికి స్థితి పట్టడానికి ముఖ్య కారకులు మీరే అని చూపించడం, మీరే నిజమైన శత్రువు అని చూపించడమే. లాస్ట్ రౌండ్ బాగా జరిగింది. కొంచెం తక్కువ అనిపించింది. ఓవరాల్ గా బానే ఉంది. కానీ హార్వీకి ఇప్పుడు బాగా కోపం వచ్చి ఉంటుంది. ఏమంటున్నావు? ఆ ట్రైక్లిప్స్ చేసిన పని తనకి ఖచ్చితంగా నచ్చదు. తనని చెడ్డవాడుగా చూపించింది. థ్యాంక్ యూ.
ఓ ఒక్క నిమిషం, ఇది కరెక్టేనా? అవి మన ఆర్డర్స్. ఏముంది అందులో? పోయిన ఫైట్ లో సౌండ్ ప్లే చేయగలవా? ఎస్ సార్. అసలు మీకు ఎగ్జాక్ట్ గా ఏం కావాలి? వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అదేమిటో తెలియాలి. ఓకే, చూపిస్తాను. నువ్వు బతకాలి, డొమినియన్కి గుణపాఠం చెప్పాలి. ప్లీజ్, నువ్వు చేయగలవు. నాకు గుణపాఠం చెప్పాలా? కంగారు పడుకో, నేను నిన్నేమీ చేయను. ఆ విషయం నాకు తెలుసు. చూసావా, చివరికి మనిద్దరమే తలపడుతున్నాం. డీకే, మాట్లాడుకో. ఎంతో మంది ఈ పోటీకొచ్చారు, కానీ మనమిద్దరం మాత్రమే మిగిలాం. ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకో చెప్తావా? ఎందుకంటే ప్రపంచం మొత్తం నేను ట్రైక్లిప్స్ ని చంపి గెలవడాన్ని చూడబోతుంది కాబట్టి. ఎందుకు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఈ షోకి ఎందుకు సాయపడుతున్నావు? మనందరం ఒక్కటి కాదు. నేను నీకంటే ఎక్కువ. నేను నీకంటే శక్తిలోనూ బలంలోనూ ఎక్కువ. అది నువ్వు చూద్దువు గాని. పోయినసారే నువ్వు వస్తావనుకున్నా. పాపం నీ ఫ్రెండ్ ఐరో తట్టుకోలేకపోయింది. నోర్ముయ్, వాళ్ళకేం కావాలో అది చేస్తున్నావు. అదేగా చెయ్యాల్సింది. వాళ్ళ షోని హిట్ చెయ్యాలి. అలా ఎన్నటికీ జరగదు, కాబట్టి ప్రయత్నించుకో. అంత లేదు, నేను అనుకుంటే జరిగి తీరుతుంది. ఈ ప్రపంచానికి నాలాంటి వాళ్ళ అవసరమే ఉంది. శక్తివంతమైన విజేతలే కావాలి. ఇలా చూడండి ఫైటర్స్, ఈ ఆటని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇప్పుడు 3 ఫైటర్లు తలపడాలి. అందులో గెలిచిన వాళ్ళే ఫైనల్ స్పాట్కి వెళ్తారు. ఇప్పుడు రసవత్తరంగా ఉంటుంది. టీఆర్పీలు ఇప్పుడు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. మనల్ని చంపడానికి వచ్చాడు. అంత లేదు,
కాదు, తను ముందులా లేడు. వాళ్ళు తనకేదో చేశారు. నాకు సహాయం చేయి. వాడు చచ్చాక మన మధ్యలో వదిలేసిన దాన్ని కొనసాగిద్దాం. వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తున్నారు. అందులో నుంచి నువ్వు బయటికి రాగలవు. నన్ను చంపేసే. ఐఎమ్ సారీ. Can't you see? It's not how strong you are. It's about how you use your power. There! I win. Nix Moros, where are you? This is my show. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది సార్, తను గెలిచిందా? అవును, గుడ్. గెలిచింది. తనే గెలుస్తుంది అనుకున్నాను. మీరు ఇది చూస్తారా? ఎందుకు చూడను? నన్ను పంపించండి. ఫైనల్ బ్యాటిల్ కి ప్రిపేర్ చేయండి. ఎగ్జిక్యూటివ్ ఛాంబర్ లో ఉన్న మన గెస్ట్లకి డ్రింక్స్ అరేంజ్ చేస్తావా? ఎస్ సార్. థ్యాంక్ యూ. కమాన్, ఏంటిది?
పాపం తన కష్టపడి పోరాడింది. అంతే, ఇదే కావాలి. నీ శక్తుల్ని బయటపెట్టు. నిన్ను చంపేస్తాను. జకిన్స్, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంకా నీకు అర్థం కాలేదా? నీ చేతిలో ఆయుధం ఉందనేగా నీకు ఆ ధైర్యం. అది ఉంది కదా అని వాళ్ళని హింసించే అధికారం నీకెవరిచ్చారు? మనమేమన్నా దేవుళ్ళమా? అవును, నిజమే. మనుషుల్లాగే తెలుసుకుందాం. నా చేతులు అయిపోయావరా? చాలు, మనలో ఉన్న కొద్దిపాటి మానవత్వాన్నైనా మనం కాపాడుకుందాం. ఇదే నీకు నాకున్న వ్యత్యాసం. నీకు పోరాడే తత్వం లేదు. ఇప్పుడు మొదలవుతుంది.